ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత్ జట్టు స్క్వాడ్ని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమిండియా ఈ మెగా టోర్నీకి బరిలోకి దిగనుంది. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఎంపిక చేశారు. అయితే దేశవాళీ ఆడాల్సిందే అని పొద్దున లేచినప్పటి నుండి నీతులు చెప్పే బీసీసీఐ అదే దేశవాళీలో అదరగొట్టిన కరుణ్ నాయర్ని మాత్రం ఏ సిరీస్కు ఎంపిక చేయలేదు. 8 మ్యాచ్ల్లో 5 సెంచరీలతో 779 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్లో దూకుడుగా ఆడిన అతన్ని పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా హర్భజన్ సింగ్ ఇదే విషయమై కీలక వ్యాఖ్యలు చేశాడు. హర్భజన్ ఏమన్నాడంటే, భారత్ జట్టును ఎంపిక చేయడం ఎప్పుడూ కూడా సెలెక్టర్లకు అగ్ని పరీక్ష. ముఖ్యంగా కేవలం 15 మందితో స్క్వాడ్ అంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ను గమనిస్తే దేశవాళీలో అదరగొట్టిన వారికి స్థానం కల్పించలేకపోయారు. ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరిని తీసుకోవాలి అనేది నిర్ణయించడం ఎప్పుడైనా కష్టమే. కరుణ్ నాయర్ వంటి ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే ప్రశ్నించేవాడిని కాదు. కానీ అతడు దేశవాళీ వన్డే ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కనీసం అలాంటి ప్లేయర్ను అదనంగా స్టాండ్ బై ఆటగాడిగానైనా తీసుకోవాల్సిందే. సెలెక్టర్లు అతన్ని ఈ సిరీస్కు తీసుకోకపోవడం దారుణం. ఇలా అయితే రంజీ మ్యాచ్ల ప్రాముఖ్యత ఏముంటుంది? అంతర్జాతీయ క్రికెటర్ ఎవరైనా ఫామ్లు లేకపోతే అతన్ని తప్పించి ఆ స్థానంలో దేశవాళీ క్రికెట్లో బాగా ఆడుతున్న ఆటగాడిని ఎంపిక చేయాలి. దేశవాళీలో బాగా ఆడి ఫామ్లోకి వస్తేనే మళ్లీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటామని స్పష్టం చేయాలి. అయితే బీసీసీఐ ఎవరైతే బాగా ఆడారో వారి ఆటను అస్సలు పట్టించుకోవడం లేదు. కఠినమైన శ్రమకు సరైన గుర్తింపు ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడంలో బీసీసీఐ ఫెయిల్ అవుతూ ఉంది. ఏది ఏమైనా కరుణ్ నాయర్ను ఎంపిక చేయకపోవడం చాలా దారుణమని హర్భజన్ సింగ్ బీసీసీఐని తీవ్రంగా విమర్శించాడు. బీసీసీఐపై హర్భజన్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.